కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు తోడవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాద స్థలంలో రహదారి మలుపులు తిరిగి ఉండడం కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఘటనలో 11 మంది మృత్యువాత పడటం మరోసారి రహదారి భద్రతపై సందేహాల్ని లేవనెత్తింది. ప్రమాదానికి గురైన దివాకర్ రోడ్ లైన్స్ బస్సు రవాణా శాఖ నుంచి కాంట్రాక్ట్ క్యారియర్గా అనుమతి పొంది స్టేజ్ క్యారియర్గా తిరుగుతున్నట్లు తేలింది. విషయాన్ని సీరియస్ తీసుకున్న అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన ప్రమాదంలోనూ అవే కారణాలు కనిపిస్తున్నాయి. బస్సు డ్రైవర్ నుంచి యాజమాన్యం వరకు, రవాణా శాఖ అధికారుల నుంచి రోడ్డు ఇంజనీరింగ్ నిపుణుల వరకు అందరినీ బాధ్యుల్ని చేసేలా ఈ ప్రమాదం జరిగింది. దివాకర్ రోడ్ లైన్స్కు చెందిన వాల్వో బస్సు 2016 ఏప్రిల్ 19న అనంతపురంలో ఏపీ 02 టీసీ 7146 నంబరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తిరిగేలా రవాణా శాఖ నుంచి అంతర్రాష్ట్ర పర్మిట్లు పొందింది. 2021 వరకు పర్మిట్ అమల్లో ఉంది. కాంట్రాక్టు క్యారియర్గా తిరిగేందుకు వీలుగా త్రైమాసిక పన్ను సైతం చెల్లించారు. మార్చి 31 వరకు దానికి సంబంధించిన అనుమతి ఉంది. కాంట్రాక్టు క్యారియర్ అనుమతి పొంది స్టేజ్ క్యారియర్గా తిప్పుతున్నట్టు విచారణలో వెల్లడైంది. ఒడిశా నుంచి బయలుదేరిన బస్సు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, దించడం ద్వారా ఇది స్పష్టమైంది. ప్రమాదానికి గల కారణాలపైన రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం సహా కృష్ణా జిల్లాకు చెందిన అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక తయారు చేశారు. ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. విశాఖ చేరుకున్నాక డ్రైవర్ కృష్ణారెడ్డి బస్సును ఆదినారాయణ రెడ్డి అనే మరో డ్రైవర్కు అప్పగించారు. కృష్ణారెడ్డి వెళ్లి సామాన్లు భద్రపరిచే విభాగంలో నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున 5:20 బస్సు కీసర్ టోల్గేటు వద్ద ఉన్నట్లు ఫీజు చెల్లింపు సమయాన్ని బట్టి తెలుస్తోంది. 5:40 నుంచి 5:45 గంటల మధ్యలో ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. కీసర టోల్గేట్ నుంచి ప్రమాద స్థలం 18 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రకారం ఘటన జరిగిన సమయంలో బస్సు 108 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్యాసింజర్స్ చెప్పినటువంటి వివరాల ప్రకారం యాక్సిడెంట్ 5:40, 5:45 మధ్య జరిగినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేస్తే బస్సు యొక్క వేగం 60 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని మేము ఒక అవగాహనకి రావడం జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ని గమనించినప్పుడు అది ఒక అప్పర్ నుంచి డౌన్కి వస్తూ అక్కడ ఒక వంపు తిరిగి ఉంది. 9 ఇంచెస్ హైట్ తోటి 4.5 మీటర్ల వెడల్పుతోటి ఉన్నటువంటి డివైడర్ మీదకి ఈ యొక్క వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం మూలంగా ఆ డివైడర్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి 22 అడుగుల లోతులో ఉన్నటువంటి కలవట్ మధ్యలోంచి ఆ కాలువలోకి ఎన్ఎస్పి కెనాల్లోకి పడిపోవడం జరిగింది. ఈ జరిగినటువంటి దుర్ఘటన కేవలం మానవ తప్పిదం అని చెప్పేసి మేము అవగాహనకి అంచనాకు వచ్చాము. బస్సు ప్రమాదానికి సంబంధించి దివాకర్ ట్రావెల్స్కు చెందిన రెండో డ్రైవర్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయటం వల్ల రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ అదనపు డ్రైవర్ కృష్ణారెడ్డిని విచారించారు. ప్రమాదంలో దుర్మరణం పాలైన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు హైదరాబాద్, ఒడిశా, విజయవాడ, శ్రీకాకుళం, సూర్యాపేటకు చెందినవారిగా గుర్తించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన 32 మందిని నందిగామ ప్రభుత్వాసుపత్రి, విజయవాడ సమీపంలోని గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రి, హెల్ప్ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరే కారణమని ప్రజాసంఘం నేతలు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2000కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులున్నట్లు రవాణా శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటి కాంట్రాక్ట్ క్యారియర్ నిబంధనను పాటించవు. ప్రమాదం జరిగిన బస్సులో 2 డ్రైవర్లు ఉండటం, 8 గంటల విధుల అనంతరం సహచరునికి స్టీరింగ్ అప్పగించడం వరకు బాగానే ఉంది.
డ్రైవర్ మద్యం ఏమైనా తీసుకున్నాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇకనైనా రోడ్డు ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకున్నారా అంటే సమాధానం దొరకని పరిస్థితి. రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించడం, మొక్కుబడి తనిఖీలు మినహా ప్రైవేట్ ట్రావెల్స్ను పూర్తిస్థాయిలో నియంత్రించే విధంగా రవాణా శాఖ అధికారులు వ్యవహరించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.